హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైలాగ్స్, ఎమోషన్, కామెడీతో అందరినీ ఇంప్రెస్ చేసి ఇప్పుడు ఒక టాప్ డైరెక్టర్గా నిలిచారు. అయితే ఆయన గుంటూరు కారం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఒక సినిమా లాక్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ గారు ప్రెజెంట్ అట్లీ గారితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాతనే త్రివిక్రమ్ గారితో సినిమా ఉంటుంది. కానీ అట్లీ గారి సినిమా కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 years టైం ఖచ్చితంగా పడుతుంది అని అనుకోవచ్చు. సో ఈ గ్యాప్లో త్రివిక్రమ్ గారు వేరే సినిమాని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారంట. అంతేకాకుండా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారిని హీరోగా కూడా ఫిక్స్ చేశారు అని సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యారు వెంకటేష్ గారు. దీంతో ఆయన ఒక మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా త్రివిక్రమ్ గారు స్టోరీ చెప్పగా ఆయన వెంటనే ఓకే చెప్పేశారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఇప్పటిదైతే కాదు. త్రివిక్రమ్ గారు ఒక రైటర్గా ఆయన కెరియర్ని స్టార్ట్ చేశారు. ఆయన కెరియర్ స్టార్టింగ్లో వెంకటేష్ గారు మెయిన్ లీడ్గా చేసిన నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వరి సినిమాలకి ఆయన స్క్రిప్ట్ వర్క్ అయితే చేశారు. అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి బాండింగ్ అయితే ఉంది. అయితే అప్పటి నుంచే త్రివిక్రమ్ గారికి వెంకటేష్ గారితో ఒక సినిమా చేయాలి అని ఒక కోరిక అయితే ఉండేదంట. కాకపోతే స్క్రిప్ట్ డిస్కషన్స్ లేకపోతే డేట్స్ కూడా సెట్ అవ్వకపోవడంతో వాళ్ళిద్దరూ కలిసి ఇప్పటి వరకు సినిమా అయితే చేయలేదు. మొత్తానికి ఆఫ్టర్ 20 years వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే ఈ టాపిక్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో చేసే సినిమా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా జోనర్లో అయితే ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మ్యాటర్ కనుక నిజమైతే త్వరలోనే ఈ విషయం గురించి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.